ఇవ్వము అని తెలియచేస్తూ రాయబారం పంపారు. కామ మనస్కుడై వికల హృదయుడై ఉన్న రాజు ఏది ఏమైనను కన్యక నా భార్య కావాలననేది నా కోరిక, నన్ను ఆపటం మీ వల్ల కాదు అంటూ వివరించాడు. రాజుగారి నుండి రాబోయే ఆపదకు జంకి 612 గోత్రాల వారు కన్యకను రాజుకిచ్చి పరిణయం చేసి ప్రాణాలు కాపాడుకుందామని పలికారు. భయకంపితులై ఉన్న వారందరికీ భాస్కరాచార్యుల వారు వాసవి కన్యక జన్మ వృత్తాంతం తెలిపి కులధర్మాన్ని నిలబెట్టుటానికై వాసవితో పాటు మీరు అగ్ని ప్రవేశం చెయ్యాలని కోరారు. వాసవిని అభిప్రాయం కోరగా, మూఢుడైన కామమోహితుడైన మహారాజు కోరికను మన్నించను, పెద్దలు అనుమతిస్తే అగ్నిప్రవేశం చేస్తానని పలుకుతూ అగ్నికి జంకుతున్న 612 గోత్రాల వారిని ఊరు విడిచి వెళ్లమని పలికింది వాసవి కన్యక. నాతో పాటు అగ్నిప్రవేశం చేస్తున్న ఈ 102 గోత్రాల వారు మోక్షం పొందుతారని కూడా పలికింది. దుఃఖభారంతో ఉన్న వారికి తన విశ్వరూపాన్ని దర్శింపచేసింది. ఎన్నో బోధనలు చేసింది. 7 రాత్రులు తన దివ్య దర్శనంతో పాటు ఉపదేశాలెన్నో బోధించింది. ఆ పైన 103 అగ్నిగుండాలు సిద్ధం చేయబడ్డాయి. కడసారిగా అందరూ నగరేశ్వర స్వామిని ప్రార్థించుకున్నారు. అగ్నిప్రవేశం చేయబోతూ వాసవి, ఎవ్వని మూలంగా ఈ 102 గోత్రాల వారు ఈ కన్యకతో పాటు అగ్నికి ఆజ్యం అవుతున్నారో ఆ మూలకారకుడు వార్త వినినంతనే తల పగిలి చనిపోవుగాక అని శపించింది. అంతేకాక ఈ 102 గోత్రాల వారు ఆర్యవైశ్యులై సిరి సంపదలతో తులతూగుతూ వర్ధిల్లుతూ చరితార్థులవుతారని దీవెనలు ఇచ్చింది. కన్నుల కన్నీరు నిండగా ధర్మరక్షణార్థి అయి క్రీస్తు పూర్వం 2628వ సంవత్సరం మాఘశుద్ధ విదియనాడు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అగ్నిగుండంలో దూకింది. ఆ సమయంలో శంకరుడు ప్రత్యక్షమై ఆమెను తన తొడపై కూర్చుండబెట్టుకుని అగ్నిగుండం మధ్యలో ప్రకాశిస్తూ కనిపించాడు. కన్యగా నిలిచి ధర్మ సంస్థాపనార్థం అగ్నిదీప్తియై వెలసిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరీ దేవి చరిత్ర పుణ్యప్రదమైనది. పశ్చిమ గోదావరి జిల్లాలో పెనుగొండలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరీదేవి క్షేత్రానికి అనేక బస్సులు వెనువెంటనే మీకు లభ్యమవుతూ ఉంటాయి. అలాగే ఈ క్షేత్రానికి రైలు మార్గాలు అనేకం. శ్రీ వాసవీదేవి చిత్ర చారిత్రంబు పఠింపుడో మహాభక్తులారా. పరమ పావనమైన వాసవీ చరితంబు నిరతంబు జదువుడో నెలతలారా. బంధుమిత్రాది సంబంధులకీ కథల్ దానంబు సేయుడో దాతలారా. పేరంటాండ్రకు బంచి పెట్టించుడీ పుణ్య కన్యకా చరితముల్ కాంతలారా. భక్తజనులారా, పుణ్య ప్రభావులారా, తల్లులారా, పురంధ్రీమ తల్లులారా, కన్యకాంబను పూజించి గౌరవించి ఇంటనింటను వటియింపు ఈమె కథను. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి చరిత్ర పురాణములుగాను సంస్కృత కావ్యములుగాను యక్షగానములుగాను చాలా ఉన్నాయి. అవన్నీ విమర్శించి మద్రాసు, బెంగుళూరు, మైసూరు మొదలైన ఇతర ప్రదేశాలకు వెళ్లి విమర్శించగా, స్కాంద పురాణాన ఉత్తరఖండాన సనత్ సుజాత సంహిత యందు సాలంకాయన మహర్షి సృష్ట్యాది నుండి వెలసిన చాతుర్వర్ణాలలో వైశ్యుల ఉత్పత్తి, కృత త్రేత ద్వాపర యుగాలలో వైశ్యుల చరిత్రము, కలియుగ ప్రారంభానికి వైశ్యులకు గల ప్రాముఖ్యము శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి చరిత్ర యందు చెప్పబడి ఉండెనని అనేక తాళపత్ర గ్రంథాలు కూడా చదివి విమర్శించి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి చరిత్రను భక్తుల కోరిక మేరకు శ్రీ సాయి వీడియోస్ ద్వారా వీసీడీ రూపాన అందించాలనే సత్సంకల్పంతో మీ ముందుకు తీసుకువస్తున్నాం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జీవిత చరిత్ర. ఈ వీసీడీని సంపూర్ణంగా తిలకించి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రులై ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిని పొందాలని కోరుకుంటున్నాం.